హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు వీడియో వచ్చేసరికి ది బాహుబలి ది ఎపిక్ మూవీ రిలీజ్ అయింది కదా. ఫుల్ స్కేల్లో 3 గంటల 44 నిమిషాల సినిమా అయితే బయటకు వచ్చింది కదా. ఇప్పటికీ కూడా 10 సంవత్సరాలు రిలీజ్ అయ్యి 10 సంవత్సరాలు అయినా కానీ ఏమాత్రం కూడా క్రేజ్ కానీ దాని యొక్క హడావుడు కానీ హంగామా కానీ చెక్కు చెదరకుండా సినిమా అయితే మటుకి ఒక కొత్త వరల్డ్లోకి తీసుకెళ్ళినట్టుగానే, మళ్ళీ బాహుబలి వరల్డ్లోకి మనం వెళ్ళినట్టుగానే, విత్ ఫుల్ స్కేల్లో స్టోరీ పరంగానే వెళ్ళినట్టుగానే చాలా బాగా అయితే మనకి మూవీ అనేది ఉంది. అందులో నో డౌట్ అట్ ఆల్. సో దీనికి కంటిన్యూషన్గా ఈ బాహుబలి వరల్డ్ అనేది కొనసాగించే విధంగా, కంటిన్యూ చేసే విధంగా బాహుబలి ది ఎటర్నల్ వార్ కింద పార్ట్ 1 కింద అయితే మనకు తీసుకొచ్చారు కదా. అది కూడా మనకి యూట్యూబ్లో రిలీజ్ చేయడం జరిగింది. చాలా అంటే చాలా బాగుంది. ఏదైతే ఆ ట్రీజర్ కానీ ట్రైలర్ కానీ ఫెంటాస్టిక్గా అయితే ఉంది. దీని గురించి కంప్లీట్గా మనం మాట్లాడుకుందాం. పెద్దికి సంబంధించిన సాంగ్ కూడా, ఫస్ట్ సాంగ్ ఏదైతే మనకి ప్రోమో ఏదైతే సాంగ్ బయటకు వచ్చింది కదా, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ వీడియోలో 2 టాపిక్స్ అయితే మనం కవర్ చేసేద్దాం. ఈ 2 అప్డేట్స్ కూడా కవర్ చేసేద్దాం. అంతకన్నా ముందు మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ, రివ్యూస్ కానీ, అప్డేట్స్ కానీ వస్తూ ఉంటాం. మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే నేను పెట్టిన వీడియో వెంటనే మీకు తెలియాలంటే వచ్చినట్టు అక్కడ నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం వల్ల మీకు అయితే తెలుస్తుంది. ఇంకా అక్కడి నుంచి మన వీడియో అయితే చూసే అవకాశం ఉంటుంది. ఇంక లేట్ లేకుండా డైరెక్ట్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, బాహుబలి ది ఎపిక్ మీలో ఎవరైనా చూసారా లేదా నాకు తెలియదు, కానీ చూసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో చూసానని చెప్పండి. సో ఈ సినిమా అనేది 3 గంటల 44 నిమిషాలు అయినా కానీ ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా ఉంది. అవునా కదా? ప్రతి ఒక్కళ్ళు చూసే విధంగా, నచ్చే విధంగా, మళ్ళీ రిలీజ్ అనే భావన లేకుండా ఏదో ఫ్రెష్ రిలీజ్ అన్నట్టుగానే చాలా బాగా అయితే సినిమా ఉంది. అందులో నో డౌట్ అట్ ఆల్. అయితే ఈ సినిమాని ఇన్స్టాగ్రామ్లో కానీ, ట్విట్టర్లో కానీ చాలామంది రివ్యూస్ ఇవ్వడం కానీ ఫెంటాస్టిక్గా ఉందనుకోండి. బాహుబలి ది ఎపిక్ అనేది ఫినామినల్. బాహుబలి అనేది ఫినామినల్, అంతే. ఇంక మనం చెప్పేది ఏం లేదు. ఆ వరల్డ్ అనేది ఒక నెవర్ బిఫోర్ ఒక హిస్టారిక్ అనేది సక్సెస్ అనేది క్రియేట్ చేసింది. ఎందుకంటే నెవర్ బిఫోర్ లాగా ఈ బాహుబలి అనేది రాజమౌళి గారు చాలా బాగా క్రాఫ్టింగ్ చేసి బాహుబలి ది బిగినింగ్ చేశారు, బాహుబలి ది కన్క్లూజన్ చేశారు. ఫెంటాస్టిక్ సినిమా. 2 కలిపి చూసినా కానీ ది ఎపిక్ కింద చాలా బాగా అయితే ఉంది. ఇన్ఫ్యాక్ట్ హాలీవుడ్ ఎవరైతే పీపుల్ ఉంటారో, అమెరికన్ పీపుల్ కానీ, మిగతా యూకే పీపుల్ కానీ, వాళ్ళు కూడా మన సినిమాని చూసి ఇలాంటి సినిమాని ఎక్కడ చూడలేదు, చాలా అద్భుతంగా ఉంది, చాలా ఎమోషనల్గా ఉంది, చాలా హార్ట్ టచింగ్గా ఉందని చెప్పేసి ప్రశంసలు అయితే మనకి బయటకు వస్తున్నాయి. నిజం చెప్తున్నాను, రాజమౌళి గారు ఇలాంటి వరల్డ్ని, బాహుబలి అనే వరల్డ్ని మన టాలీవుడ్ ఇండస్ట్రీనే కాదు, ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ఇంటర్నేషనల్ లెవెల్లో హాలీవుడ్ రేంజ్కి తగ్గట్టుగానే తీసుకెళ్లారంటే మామూలు విషయం అయితే కాదు. ఇలాంటి అప్లాస్ అనేది, ఇలాంటి అప్రిషియేషన్ అనేది డెఫినెట్గా రాజమౌళి గారికి మరింత రావాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. ఎందుకంటే బాహుబలితోనే కాదు, త్రిబుల్-ఆర్తో వచ్చింది, ఆస్కర్స్కి వెళ్ళాం, ఆస్కర్స్ విన్ అయ్యాం. ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు SSME 29తో కూడా ముందుకు వస్తున్నారు. దాంతో కూడా చరిత్రను అయితే సృష్టించబోతున్నారు. అనౌన్స్మెంట్ వీడియోతోనే, జియో హాట్స్టార్తో టైఅప్ అయ్యి అనౌన్స్మెంట్ వీడియోతోనే ప్రపంచ స్థాయికి రాజమౌళి గారి యొక్క ప్రమోషన్స్ విషయంలో కానీ, ఆయన మాస్టర్స్ చేసిన ఈ ప్రమోషన్ స్కిల్స్లో కానీ, అట్ ది సేమ్ టైం సినిమా ఏ విధంగా తీసుకెళ్తున్నారు, ఆఫ్రికాలో కెన్యాలో షూటింగ్ కానీ, సింహాలతో షూటింగ్ కానీ, అక్కడ గవర్నమెంట్తో సరదా ఫన్నీ కాన్వర్జేషన్ కానీ చాలా అంటే చాలా బాగుంది. ఫెంటాస్టిక్గా అయితే ముందుకెళ్తూ ఉంది. సో బాహుబలి ఏదైతే ఎపిక్ రిలీజ్ అయిన తర్వాత మనకి కంటిన్యూషన్గా అసలు విషయంకి అయితే వద్దాం. ఇక్కడ అసలైన అప్డేట్ ఏంటంటే, బాహుబలి ఎటర్నల్ వార్ ఉంది కదా, ఈ ఎటర్నల్ టాపిక్ అనేది తీసుకొస్తూ బాహుబలి వరల్డ్ ముందుకు తీసుకెళ్లేటట్టు, కంటిన్యూషన్ తీసుకెళ్లేటట్టు పార్ట్ 1 అయితే రిలీజ్ చేశారు. నిజం చెప్తున్నాను, అమరేంద్ర బాహుబలి అనే ఆయన చనిపోతారు కదా, మహేంద్ర బాహుబలి ఉంటాడు, ఆయన నాన్నగారు, మహేంద్ర బాహుబలి నాన్నగారు అమరేంద్ర బాహుబలి చనిపోతారు కదా, కట్టప్ప వెన్నుపోటు పడవటంతో. సో అక్కడి నుంచి మనకి అదైతే ఈ ఎటర్నల్ వార్కి తీసుకొచ్చాడనమాట. అమరేంద్ర బాహుబలి ఏదైతే యానిమే రూపంలో కూడా ఒక వరల్డ్ని అయితే క్రియేట్ చేశారో, ఆ విధంగా అంటే ఏ విధంగా ట్రాన్సిషన్ కానీ, ఏ విధమైన
సడన్ హ్యూజ్ చేంజ్ కానీ డ్రాస్టిక్ మూమెంట్ కానీ ఎలా తీసుకెళ్లారంటే ఫెంటాస్టిక్గా తీసుకెళ్లారు. అయితే ఈ ఎటర్నల్ వార్ పార్ట్ 1 అనేది మనకి తెలిసిందే, డైరెక్టర్ చేసింది ఎస్ఎస్ రాజమౌళి గారు, ప్రజెంట్ చేస్తే డైరెక్ట్ చేసింది ఇషాంత్ శుక్లా. ఈయనకి బేసికల్గా ఎక్స్పీరియన్స్ ఉందంట స్టార్ వార్స్ విషయంలో కానీ, స్టార్ వార్స్ విజన్ విషయంలో కానీ, అట్ ది సేమ్ టైం కల్కి విషయంలో కానీ, ఇంకా మనకి షికో అనే ఒక ఇలాంటి యానిమేటెడ్ టీవీ సిరీస్లో ఆయనకి బాగా అనమాట. ఆయనే ఈ బాహుబలి యానిమే రూపంలో కూడా తీసుకెళ్తున్నారు అనమాట, డైరెక్ట్ చేస్తున్నారు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉందని చెప్తున్నారు. ఎస్ఎస్ రాజమౌళి గారు ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ యానిమేటెడ్ టీవీ సిరీస్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఈ ఇషాంత్ శుక్లా గారు ఈ బాహుబలి ఎటర్నల్ వార్ని కూడా యానిమే రూపంలో ది వరల్డ్ని అయితే ముందు తీసుకెళ్తున్నారు, బాహుబలి వరల్డ్ని అయితే ముందు తీసుకెళ్తున్నారు. అది చాలా బాగుంది. ట్రైలర్ చూసినట్లయితే మీకు చూడకపోతే ఒకసారి చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఇంద్రుడితో పోరాడటం కానీ, ఇంకో క్యారెక్టర్ ఏదో ఉంది అమరేంద్ర బాహుబలి రావటం కానీ, యానిమే చాలా బాగుంది. బేసికల్గా ఈ యానిమే అనేది, ఈ యానిమేషన్ ఏదైతే ట్రైలర్ కానీ ఏదైతే మనకి శివగామి గారితో ఆవిడ వాయిస్ ఓవర్తో స్టార్ట్ అవుద్ది, అక్కడి నుంచి అలాగా అమరేంద్ర బాహుబలి వస్తాడు, లాస్ట్లో ఆవిడ మాటతో ఎండ్ అయిపోద్ది. సో ఇంకా జస్ట్ ట్రైలర్ మాత్రమే, అసలు కథ మనకి 2027లో ఈ సినిమానైతే మనకి ఏదైతే మహావతార్ నరసింహ సినిమా ఎలాగైతే యానిమేషన్ రూపంలో 3D రూపంలో మనకి ఎలాగైతే వచ్చిందో అదే విధంగా ఈ యానిమే కూడా బాహుబలి ది ఎటర్నల్ వార్ కూడా అదే విధంగా అయితే రాబోతుంది. సో యానిమేషన్ రూపంలో కూడా ఒక చరిత్రను అయితే సృష్టించబోతున్నారు బాహుబలి పేరుతో. మామూలు విషయం అయితే కాదు. రాజమౌళి గారు ఆయన విజనరీతో పీక్స్ అనమాట, పీక్స్. అసలు ఇలాంటి డైరెక్టర్ ఇండియన్ సినిమాలో ఎవరూ లేరేమో అనిపించినట్టుగా ఆయన అయితే ఏదో ఒకటి క్రియేట్ చేస్తూ వెళ్తున్నారు, ఎక్కడ రెస్ట్ తీసుకోకుండా. ఫెంటాస్టిక్ జాబ్ అది. ఎందుకంటే ఇలాంటి డైరెక్టర్స్ ఉండటం వల్ల మన తెలుగు ఇండస్ట్రీ కానీ, టాలీవుడ్ ఇండస్ట్రీ కానీ, ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కానీ హాలీవుడ్ రేంజ్కి అయితే టచ్ అయ్యే విధంగా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ హాలీవుడే కాదు, మిగతా ఇంటర్నేషనల్ కంట్రీస్లో కూడా మన సినిమాలు రిలీజ్ అవుతాయి. ఈ యానిమే అనేది బేసికల్గా మనకి 2027లో రిలీజ్ అయినా కానీ, ఇండియాలో అయినా కానీ, జపాన్లో అయినా కానీ, కొరియాలో అయినా కానీ, అమెరికాలో అయినా కానీ, యూకేలో కానీ, ఎక్కడైనా సరే అన్ని విధాల్లో కూడా నచ్చే విధంగా అయితే మన స్టోరీస్ అయితే వెళ్ళబోతున్నాయి. మన మైథాలజీ కానీ, మన యొక్క కథలు కానీ, మన యొక్క హిస్టరీ కానీ అన్ని విధాలుగా కూడా అందరికీ తెలిసే విధంగా రాజమౌళి గారు చేయబోతున్నారు. అట్ ది సేమ్ టైం మహాభారతం అనేది కూడా నేను వీడియోస్ ప్రీవియస్గా చేశాను, అది కూడా చూడండి. ఆయన ఏదైతే కళ ఉందో మహాభారతం అనే కళ, అది ఈ రూపంలో కూడా బాహుబలి రూపంలో కూడా నెరవేర్చుకుంటున్నారేమో అనే విధంగా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫెంటాస్టిక్. సో అసలు విషయం అయితే మీకు చెప్పేశాను, ఒక అప్డేట్ అయితే చెప్పేశాను. ఎటర్నల్ వార్ అనేది ముందుకెళ్తుంది. రెండో అప్డేట్ వచ్చేసరికి పెద్ది సినిమా నుంచి మనకి ఫస్ట్ సాంగ్ అయితే చికిరి చికిరి అనేది సాంగ్ ప్రోమో అయితే రిలీజ్ అయింది. అది ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఫెంటాస్టిక్గా అయితే ఉంది, మామూలుగా లేదు. పాట మాత్రం చికిరి చికిరి అదిరిపోయింది. ప్రమోషన్ అనౌన్స్మెంట్ వీడియో, సాంగ్ ప్రమోషన్ వీడియో, అనౌన్స్మెంట్ వీడియో చేశారు కదా బుచ్చిబాబు గారు, ఏఆర్ రెహమాన్ గారు. చాలా బాగా ఆయన బుచ్చిబాబు గారు చెప్తాం కానీ, ఆ బాంబే సినిమా గురించి ఆయన మ్యూజిక్ చేసిన పాటల విషయంలో కానీ చాలా బాగా ఫన్నీ కాన్వర్జేషన్ అయితే, మంచి మెమరీ కాన్వర్జేషన్ అయితే జరిగింది. అదేవిధంగా ఏఆర్ రెహమాన్ గారు ఏదైతే ఆ వీడియోలోనే మనకి లాస్ట్లో రామ్ చరణ్ గారి యొక్క స్టెప్ కానీ, డ్యాన్స్ స్టెప్ కానీ పిచ్చెక్కిచ్చారనుకోండి. అసలు అలాంటి స్టెప్ ఉంటుందని నేను అసలు ఊహించలేదు. అంటే డ్యాన్స్ బేసికల్గా ఏంటంటే ఉండదేమో అనుకున్నాను, కంప్లీట్ స్టోరీ బేస్డ్గానే తీసుకెళ్తారేమో అనుకున్నాను. బట్ సాంగ్స్ ఉన్నాయి, దానికి డ్యాన్స్ కూడా ఉంది. అట్ ది సేమ్ టైం ఇంకోటి ఏంటంటే ఆ మ్యూజిక్ కూడా చికిరి అనేది కూడా చాలా బాగుంది. మంచి వైబ్ అయితే క్రియేట్ చేయబోతుంది ఈ సాంగ్తో. రామ్ చరణ్ గారు ఖచ్చితంగా కొట్టబోతున్నారు. పెద్ద సినిమాతో మామూలుగా ఉండదు. ఫస్ట్ షాట్తో ఏ విధంగా అయితే హ్యూజ్ సక్సెస్ కొట్టారో ఈ పాటతో కూడా, ఈ సినిమాతో కూడా పెద్ద సక్సెస్ అయితే కొట్టబోతున్నారు. చెప్తున్నాను, March 27th 2026 రిలీజ్ అవ్వబోతుంది. ఈ పాట వచ్చేసరికి మనకి ఏదైతే November 7th అయితే ఇంకో 2 days తర్వాత మనకి ఈ సాంగ్ అయితే ఫుల్ సాంగ్ అయితే రిలీజ్ అవ్వబోతుంది యూట్యూబ్లో. అందరూ కూడా చూడడానికి అయితే ప్రయత్నించండి. చికిరి చాలా అంటే చాలా బాగుంది. ఆ పదం కన్నా ఆ మ్యూజిక్ అనేది చాలా బాగుంది. పదం కూడా చికిరి అలవాటు అయిపోతుంది అనుకోండి, బట్ మ్యూజిక్ అయితే మాత్రం ఫెంటాస్టిక్. ఏఆర్ రెహమాన్ గారు పిచ్చెక్కిచ్చారు. ఫస్ట్ షాట్లో కూడా ఆ బీజం విన్నా కానీ ఫ్రెష్ ఫీలింగ్ అయితే ఉంది. కొంచెం
ఆ మాస్ యాంగిల్లో సినిమా ఉంది కాబట్టి, స్పోర్ట్స్ డ్రామా కాబట్టి దానికి తగ్గట్టుగానే మ్యూజిక్ ఇచ్చారు, కొంచెం కొత్త మ్యూజిక్ ఇచ్చారు. ఈ సాంగ్ కూడా కొంచెం ఫ్రెష్ మ్యూజిక్ అయితే మనకి అందిందనుకోవచ్చు. అందులో నో డౌట్ అట్ ఆల్. ఏఆర్ రెహమాన్ గారి గురించి మన అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఆయనకి ఆస్కార్ అందుకున్న వ్యక్తి కాబట్టి మనకు తెలిసిందే, చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఏ విధంగా మ్యూజిక్ ఇస్తారో. ఈ సినిమా కూడా అదే విధంగా ఇవ్వబోతున్నారు. మ్యూజికల్ హిట్ కొట్టారంటే ఆటోమేటిక్గా సినిమా కూడా హిట్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. డెఫినెట్గా హిట్ అవ్వబోతుంది పెద్ద సినిమా, అందులో నో డౌట్ అట్ ఆల్. సో ఇది ఓవరాల్గా బాహుబలి గురించి, ది ఎటర్నల్ వార్ గురించి పార్ట్ 1 గురించి చెప్పాను. అట్ ది సేమ్ టైం పెద్ద సినిమా సాంగ్ ఏదైతే ఉందో చికిరి చికిరి, దాని గురించి కూడా అప్డేట్ అయితే 2 అప్డేట్స్ కూడా కవర్ చేసాం అనుకుంటున్నాను ఈ వీడియోలో. 2 కూడా అద్భుతమైన సినిమాలు రాబోతున్నాయి, చూడబోతున్నాం. ఒకటి 2027లో, ఇంకోటి 2026లో. సో అది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే, మూవీ సంబంధించిన వీడియో అప్డేట్స్ అయితే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్ బాయ్.